హలో! నమస్తే అందరికీ. ఈరోజు నేను, మమ్మీ, డ్యాడీ అండ్ రీతు బయటికెళ్తున్నాం. సో, వీళ్ళని హైదరాబాద్‌లోనే 3 టెంపుల్స్‌కి నేను కవర్ చేద్దామని అనుకుంటున్నాను. దారిలో ఎళ్తుంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్ట్రాబెర్రీస్ అమ్ముతుంటే కొనుక్కున్నాము. 100కి 2 అంట. అండ్ ఈమెనే రీతు. మీకు తెలుసు కదా రీతు, నా వీడియోలో చాలా సార్లు నేను పోస్ట్ చేశా. మా అన్నయ్య వాళ్ళ పాప. అండ్ ఫస్ట్ అయితే మనం ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్‌కెళ్ళిపోతున్నాము. అండ్ క్రౌడ్ అయితే బానే ఉంది. బట్ స్టిల్ దర్శనం అయితే చేసుకుందాం. టెంపుల్ లోపలికెళ్ళగానే 3 ప్రదక్షిణ చేశాము. 3 ప్రదక్షిణ చేయగానే దర్శనం అయిపోయింది. అండ్ ప్రసాదం తీసేసుకొని తినేసి, ఫోటోస్ దిగేసి నెక్స్ట్ ఇప్పుడు మినీ తిరుపతికెళ్ళాము. అండ్ మినీ తిరుపతికి వెళ్ళగానే ఇక్కడైతే ఎన్విరాన్మెంట్ బాగుండే. మా మమ్మీ డ్యాడీ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు. అండ్ ఐ ఫెల్ట్ సో గుడ్. సెకండ్ టెంపుల్ మినీ తిరుపతికి వెళ్తున్నాం అని చెప్పేసి. అండ్ ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఫొటోస్ తీసుకున్నారు. అండ్ తీసుకున్న తర్వాత ప్రసాదం తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే పూరి జగన్నాథ్ టెంపుల్. అయితే ఈ 3 టెంపుల్స్ దగ్గర దగ్గరే ఉన్నాయి. మన జూబ్లీ హిల్స్, మాదాపూర్‌లోనే ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్. సో, పెద్దమ్మ తల్లి టెంపుల్, మినీ తిరుపతి అండ్ పూరి జగన్నాథ్ అన్నీ దగ్గర దగ్గరలో ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోయినాయి దర్శనాలు. అండ్ ట్రావెల్ టైం కూడా తక్కువ ఉంది కాబట్టి అలా వెళ్ళిపోయాము. అండ్ వెళ్ళగానే కార్ లెఫ్ట్ సైడ్‌లో పార్కింగ్ చేసేసాం. పార్కింగ్ ఫీ ఏం లేకుండే. అండ్ స్టార్టింగే మాకు ఒక మెస్మరైజింగ్ క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ కనిపించినాయి. అక్కడే ఒక 5 మినిట్స్ ఆగిపోయాం. అంత బాగుండే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాం లోపలికి. సో, మోస్ట్లీ నేనైతే ఎప్పుడైతే నాకు హాలిడే ఉన్నా, వీక్ ఆఫ్ ఉన్నా, టైం దొరికినా కూడా మా మమ్మీ డాడీని ఏదో ఒక కొత్త ప్లేస్కి కానీ, టెంపుల్స్ కానీ తీసుకెళ్ళడానికి నేను ఇష్టపడతాను అనమాట. సో, బికాజ్ వాళ్ళకు కూడా ఏజ్ అవుతుంది కాబట్టి మీ ఇంట్లో కూడా ఎవరైనా పేరెంట్స్ కానీ, అమ్మమ్మ, తాతయ్య ఎవరున్నా సరే వాళ్ళని ఏదైనా ఒక టెంపుల్కి కానీ, ఏదైనా మంచి ప్లేస్కి తీసుకెళ్ళండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఇక్కడ చూసారు కదా రీతు అండ్ మమ్మీ అయితే దీపం పెడుతున్నారు. వీళ్ళ దీప కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లోపల పూరి జగన్నాథ్‌లో మినీ టెంపుల్స్ ఉన్నాయన్నమాట అన్ని చుట్టూ. అలా ఒక్కొక్క టెంపుల్‌ని దర్శనం చేసుకున్నాము. అండ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. సో, అలా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ భరతనాట్యం కాస్ట్యూమ్ వేసుకున్న ఒక అమ్మాయి కనిపిస్తే రీతు ఫోటో దిగిందనమాట. టెంపుల్‌లో ప్రసాదం తీసుకొని బయటకొచ్చేసాక లెఫ్ట్ సైడ్ పర్ఫార్మెన్స్ జరుగుతుందని చెప్పినా కదా! సో, ఒక క్యూట్ పాప అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో డాన్స్ చేస్తుంది చూసుకుంటా. మస్తు క్యూట్‌గా అనిపించింది అది చూడగానే. అండ్ మా మమ్మీ అండ్ రీతు అయితే సీరియస్‌గా ఇగో ఎంజాయ్ చేస్తున్నారు పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద చూసుకుంటూ. ఇంకా అక్కడే ఒక 15-20 మినిట్స్ అలాగే వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేసి నెక్స్ట్ ఎక్కడికెళ్ళాలి అని ఆలోచించా. ఎలాగైనా లేట్ అయిపోయింది కదా! ఇంటికెళ్ళి వంట చేస్తే లేట్ అయిపోతదని చెప్పేసి చాలా రోజులైంది రీతు ఎట్లైనా చాలా రోజుల తర్వాత వచ్చింది అని చెప్పేసి నేను మన మాదాపూర్‌లో ఉన్న గర్ల్ ఫ్రెండ్ మండికి తీసుకెళ్ళినా అనమాట. సో, ఫస్ట్ టైం మా మమ్మీ, డ్యాడీ యాక్చువల్లీ గర్ల్ ఫ్రెండ్ మండికి రావడం. అసలు మండి అనేది కాన్సెప్ట్ వాళ్ళకి తెలీదు. సో, మా మమ్మీ అయితే మండియా? మండి అంటే ఏంటి? కూరగాయల మండియా అన్నట్టు సర్ప్రైజింగ్‌గా చూసిందనమాట. మా డ్యాడీ అయితే చూడండి ఎట్లా చూస్తున్నాడో. ఏందిది విచిత్రంగా ఉంది, రైస్ మీద పెద్ద చికెన్ పీస్ ఏసిర్రు అని చెప్పేసి. సో, నాకేంటంటే వాళ్ళకి ఇది కూడా ఎక్స్‌పీరియన్స్ చేపియాలి అని చెప్పేసి నేను తీసుకొచ్చినా అనమాట. అండ్ ఫస్ట్ 5-10 మినిట్స్ అయితే కొంచెం వియర్డ్‌గా ఉండే వాళ్ళకి, వెరైటీగా ఉంది అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు చికెన్ సూప్ ఇస్తే అది తాగేశారు. దాని తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి నచ్చింది నిజంగా బేసికల్‌గా మండి అయితే. నేనైతే రెగ్యులర్‌గా తింటూ ఉంటాను. ఆఫీస్ వాళ్ళతో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ వెళ్తూ ఉంటాను. బట్ మా మమ్మీ, డ్యాడీ అయితే ఫస్ట్ టైమ్ అనమాట. దే ఎంజాయ్డ్ ఇట్. రైస్ అయితే వాళ్ళకి చాలా నచ్చింది. సో, అలా ఫోటోస్ దిగేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. మేము యాక్చువల్లీ అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయాం వెళ్దామనేసి. సో, ఫస్ట్ నేనేమనుకున్నా అంటే రీతు ఉంది కదా! సో, రీతుకి ఏదైనా మ్యూజియం గానీ, లేకపోతే ఫస్ట్ బిర్లా మందిర్‌కి తీసుకెళ్ళి బిర్లా మందిర్ నుంచి మ్యూజియం ఏమైనా తీసుకెళ్దాము. అండ్ ప్లానెటోరియం ఉంటది కదా పక్కనే, ప్లానెటోరియం కూడా తీసుకెళ్దామని అనుకున్నాను. బట్ ఏంటంటే టెంపుల్స్ తీసుకెళ్తే మా మమ్మీ, డ్యాడీ కూడా కొంచెం ఇష్టపడతారు కదా! వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ సెట్ అయిందనమాట. అట్లా 3 టెంపుల్స్ కవర్ చేసేసి ఫైనల్‌గా ఒక మంచి డెలీషియస్ డిన్నర్‌తో ఎండ్ అయిందనమాట ఈరోజు. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.